టీడీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాగా రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రెడ్డప్ప ఇంట్లోని కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. రెడ్డప్ప ఇంటి వద్ద యుద్ధ వాతావరణం సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ కాల్పులు జరిపారు. గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపాడు ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గుండాలు మీడియా ప్రతినిధులపైన రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. మిథున్ రెడ్డి వస్తున్నారనే సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. హింసను ప్రేరేపిస్తూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే కుట్రకు తెరతీశారు. ఎంపీపై దాడి చేయడం ద్వారా అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారు. మిథున్ రెడ్డి వచ్చిన సమయంలో టీడీపీ నేతలు దాడి చేశారని మాజీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. మిథున్ రెడ్డి టార్గెట్గా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాళ్లు, కర్రలతో విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ప్లాన్ ప్రకారమే రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు వచ్చారని, మిథున్ రెడ్డి టార్గెట్గా దాడి చేశారని ఆరోపించారు. 100 మంది టీడీపీ కార్యకర్తలు మా ఇంటి వైపు దూసుకొచ్చారని, దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. టీడీపీ నేతల దాడిలో కారు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయన్నారు. ఇలాంటి దాడులు ఏమాత్రం మంచిది కాదని టీడీపీ నేతలకు హితవు పలికారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. టీడీపీ పాలనలో అభివృద్ధి మాట లేదని, విధ్వంస పాలన జరుగుతుందన్నారు. పోలీసుల ముందరే టీడీపీ నేతలు రెచ్చిపోయారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేదన్నారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు మిథున్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కూడా హితవు చెప్తా ఉన్నాను. ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం. దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి. ఇన్ని రోడ్లు వేసినాం, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈరోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈరోజు వీడియోలు అన్నీ కూడా చూడండి. పోలీసులు ముందరే ఈరోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి. పోలీసులు ఇక్కడ ఏఎస్పీ, డిఎస్పీ అందరూ ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈరోజు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు పైనుంచి ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఒత్తిడి, వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను, ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ఇది కాదు ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేదానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు. ఖచ్చితంగా
వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది. అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా ఇచ్చేస్తాను. ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. గత తెలుగుదేశము 39%తో అధికారంలోకి వచ్చింది. 40%తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పటికే చూసాం పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మ ఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. పథకాలన్నీ కూడా ఆపేశారు. ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈరోజు కక్షపూరితంగా పుంగనూరు నియోజకవర్గం పైన కక్షపూరితంగా వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళని బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు. ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తూ ఉంది. ఈరోజు అతిపెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటక కానీ ఆంధ్రాకి కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు కక్షపూరితంగా తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి చర్యలతో, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈరోజు పుంగనూరు నియోజకవర్గం నష్టపోతోందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ కక్ష ఉండొచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకంతా కూడా ముగింపు పలకాలి. మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈరోజు మొలక లాగుంది, రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికి ఒకసారి కాదు, ప్రతిసారి కూడా ఇదే. వీటికి భయపడే ప్రసక్తే లేదు.